వరి ధాన్యం కొనుగోలు విషయంలో, మొక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సిన్సియర్ గా కమిట్మెంట్ తో ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో కానీ మొక్కల విషయంలో కానీ ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళు చేసే ఫాల్స్ ప్రొపగాండా, డిఫమేటరీ ప్రొపగాండాకి కొంత మీడియా, సోషల్ మీడియా సంస్థలు కూడా దానికి అదేదో వాస్తవమైనట్టుగా ప్రచురించడం ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ద ఫస్ట్ లైన్ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురాల్చుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేము చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన మరి విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో both in paddy production and in paddy procurement, Telangana state is number 1 in the country. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ఏదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి విధానం వాళ్ళే ప్రకటించిండ్రు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని పాటిస్తూ నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్న ఈ 2.5 ఏళ్లలో కేంద్రం ప్రకటించిన మొత్తం ఎంఎస్పి నార్మ్స్ పాటిస్తూ వాళ్ళు ఎఫ్సిఐ కొనుగోలు చేసే ధాన్యం, రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఎంఎస్పి పర్చేజ్కి కొనుగోలు చేసిన విషయం, వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మరి యావత్ తెలంగాణ రైతాంగానికి, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. మేము ఒకటే విషయం ఏంటంటే ఇది మేము చాలా సంతోషిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారు, సుందిల్ల బ్యారేజీలు నీటిని ఉపయోగించుకున్నా, ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించుకోకున్నా ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయి